హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో సరికొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల సీరియల్ శ్రీమతి గోగినేని మణిగారి హేమంత తుషారం నవలను ఆడియో సీరియల్గా మీకు అందించబోతున్నాను. మరి ఈరోజు మీకు అందిస్తున్నాను హేమంత తుషారం నవల ఆడియో మొదటి భాగం. స్వాతంత్రానంతరం రేడియోలు రాజ్యమేలుతున్న రోజులు. టీవీలు ఇంకా ప్రవేశించలేదు. వారపత్రికలు మాసపత్రికలే మధ్యతరగతి వాళ్ల నేస్తాలు, ముఖ్యంగా ఇంటి పట్టునే ఉండే ఇళ్లాళ్లకు. తుషార ఉన్నారా? తలుపు తెరిచిన పెద్దావిడను కొంచెం తడబాటుతో అతడడిగిన ఆ ప్రశ్నకు ఆవిడ అతని వైపు పరకాయించి చూస్తూ మీరు అంది. నేనీరోజు తుషార గారిని కలుస్తానని అంటే రమ్మన్నారు. నా పేరు హేమంత్. అవునా? వచ్చి కలుస్తానని ఉత్తరం రాశారు కదూ? అతని మాటల మధ్యలోనే అడ్డం వచ్చి అడిగిందామె. అవునండి, వికసించిన మొహంతో ఆనందంగా జవాబు చెప్పాడు. తానీరోజు రాబోతున్నట్టు తుషార ఇంట్లో వాళ్లకి ఈ బామ్మగారికి చెప్పిందన్నమాట. రండి అంటూ తలుపుకి అడ్డంగా నిలబడిన ఆవిడ పక్కకు జరిగింది. కూర్చోమన్నట్టు సోఫా వైపు చేయి చూపించేసరికి కూర్చుని జేబు రుమాలతో నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ, తుషార్ ఏమైనా రాసుకుంటూ బిజీగా ఉంటే తీరికయ్యేంత వరకు నే కూర్చుంటా, నాకు తొందర పనులేం లేవులేండి అంటూ అక్కడ టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ని చేతిలోకి తీసుకున్నాడతను. నాకు పనేం లేదు, ఇప్పుడు ఖాళీనే, చెప్పండి అందావిడ చిరునవ్వుతో. అతను ఉలిక్కి పడినట్టు ఆశ్చర్యంగా చూసి, బామ్మగారు ఈపాటికే వంట పనంతా ముగించేశారా? ఇంటి పనుల్లో తుషార గారు కూడా సాయం చేస్తారా? మీరు ఖాళీగానే ఉన్నానన్నారు కదా అని ఏదో కాలక్షేపానికి అడుగుతున్నానంతే. నేను తుషార గారికి అభిమానినండి. ప్రతి రచన మామూలుగా ఒకసారి చదివి ఊరుకోను, మళ్ళీ మళ్ళీ ఇష్టంగా చదువుతుంటాను. అతని మాటలకు ఆవిడ చిరునవ్వుతో చూసి, ఈ మాట మీరు మీ ఉత్తరాల్లో చాలాసార్లు చెప్పారుగా అంటే? అతను ఆశ్చర్యంగా చూస్తూ, మీరు తుషార గారికి అభిమానులు రాసే ఉత్తరాలను కూడా చదువుతుంటారా అని అడిగాడు. ఆవిడ అదే చిరునవ్వుతో అతని వైపు చూస్తూ, అవును, అభిమానులు రాసే ఉత్తరాల్ని నేనే చదువుతా. తుషార అంటే నేనే అందామె. అతను కంగు తిన్నట్టుగా మరింత ఆశ్చర్యంగా, మీరా అన్నాడు. ఏ, ఎందుకంత ఆశ్చర్యం? నిదానంగా అడిగిందావిడ. మీరు మీరు నమ్మలేకపోతున్నా, పెద్దవారిని అనుకోలేదు తడబడుతూ అన్నాడు. అంటే పెద్దవాళ్లు రచనలు చెయ్యలేరా? లేక రచయితలు పెద్దవాళ్ళెవరనా? ఏంటి మీ ఉద్దేశం? ఆహా, అది కాదండి. మీ పేరును బట్టి కొంచెం చిన్న వయసు వాళ్ళయి ఉంటారనుకున్నా. ఆ పైన మీ రచనలను బట్టి కూడా పిల్లల అంటే ప్రేమికుల మనోభావాలు అంత బాగా వర్ణిస్తారు కదా, అందుకని. తుషార నా కలం పేరు, అసలు పేరు కాదు. అయినా నాకు తెలియక అడుగుతాను. తుషార, ఉషారాణి లాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ల వయసు ఆగిపోదుగా, వాళ్ళు పెద్దవాళ్ళవుతారు. అవునా? ఇంకొకటి, పిల్లలు పెద్దవాళ్ల ఆలోచనలు అనుభవాల గురించి బాగా రాయగలిగితే అప్పుడు కొంచెం ఆశ్చర్యం కలగొచ్చు. కానీ పెద్దవాళ్ళు పిల్లల గురించి రాయగలగడంలో అంత ఆశ్చర్యం దేనికి? గడిచిన వయసేగా వాళ్ళకి. అయినా రచయితలు ఆలోచనా శక్తితో, పరిశీలనతో అన్ని రకాల మనుష్యుల మనస్తత్వాల గురించి రాయగలగాలి. ఓ హంతకుడు గురించి రాయవలసి వస్తే అతని మనోభావాలని, ఆందోళనని ఊహాశక్తితోనే కదా రాయగలరు. ఏమంటారు అందామె. నిజమేనండి. అది నేను తుషార పేరు విని వేరే విధంగా, నాదే పొరపాటు అనుకోండి. అతను అలా నీళ్లు నములుతున్నట్టు మాటలు కూడదీసుకుంటుంటే ఆవిడ పెదవులపైకి మళ్ళీ చిరునవ్వొచ్చింది. మొన్న అంటే ఈ మధ్యనే ఒక ఆయన కూడా ఇలాగే మీ కథలు చదివి మీరింత పెద్దవాళ్లని అసలు ఊహించలేదండి అంటూ విస్తుపోయాడు. అప్పుడు ఇదే మాట అన్నాను. నేను మొట్టమొదటి రచన చేసింది 15 ఏళ్ల వయసులో. అప్పటినుంచి అడపాదడపా ఏదో ఒకటి రాస్తున్నా. అయితే కుటుంబ బాధ్యతల వల్ల చాలా తక్కువగా రాసేదాన్ని. అంతగా గుర్తింపు రాలేదు. ఇష్టంగా ఆ రోజుల్లో పెట్టుకున్న కలం పేరుతోనే ఇప్పుడూ రాస్తున్నా. కొంచెం తీరుబడి ఉండడం వలన, అంటే బాధ్యతలన్నీ తీరాయి కాబట్టి ఎక్కువగా రాయగలుగుతున్నాను. పేరు అందరికీ తెలుస్తోంది. మీ ఆశ్చర్యం చూస్తుంటే ఇక రిటైర్మెంట్ అవసరమేమోననే ఆలోచన కలుగుతోంది అందావిడ. అరే, నా అభిప్రాయం అది కానే కాదండి.
పేరు కొత్తగా అనిపించిన ఆశ్చర్యంతో ఏదో అన్నాను. అంతే బామ్మగారు. మీకు కొంచెం ఆశాభంగం కలిగిందేమో అంటూ నిట్టూర్చి ఆ తర్వాత నవ్వు మొహంతో, కథల్ని బట్టి అందమైన అమ్మాయితో పరిచయం కలుగుతుందనుకుంటే ఈ అవ్వ ఎదురైందేంటా అని అంది. చెప్పాను కదండి, అది ఆశ్చర్యం మాత్రమేనని. ఆశాభంగమేమీ లేదు. నేను అభిమానించేది మీ రచనలనే కదా. నా అభిమాన రచయిత్రిని కలుసుకోగలిగిన ఆనందంలోనే ఉన్నాను అంటూ అతను నవ్వాడు. ఆవిడ కూడా సరదాగా నవ్వింది. నన్ను బామ్మ అని పిలిచారు కాబట్టి నేను మనవడిగా భావించి నువ్వనే అంటాను. మరి ఇక్కడ మా ఇంట్లో కాఫీ అలవాట్లేదు. నా మనవరాలు పాలు తాగుతుంది. నాకు 2 పూటలా భోజనం మాత్రమే అలవాటు. గ్లాసు మజ్జిగ పర్వాలేదా? లేకపోతే వేడిగా కప్పు పాలు మా మనవరాలను తెమ్మని చెబుతాను అందావిడ. ఆవిడ మాటలకు మధ్యలోనే కంగారుగా అడ్డంపడి, వద్దండి బామ్మ, చిన్న పాపని నా కోసం పాలు తెమ్మని పురమాయించడమేంటి? పైగా వేడిగా అంటున్నారు. మిమ్మల్ని కలిసి మాట్లాడాను, అది చాలు అన్నాడు. ఆవిడ పెద్దగా నవ్వింది. పాలు తాగుతుందని అన్నానని నా మనవరాలు పసిపాప అనుకుంటున్నారా అంటూ, అమ్మాయి లక్ష్మి అని పెద్దగా లోపలి వైపు చూస్తూ పిలిచింది. లోపలి గది గుమ్మం దగ్గరే ఉన్నట్టుగా, ఏంటి నానమ్మా అంటూ వెంటనే వచ్చిన యువతిని ఓ క్షణం కళ్ళప్పగించి ఆశ్చర్యంగా చూశాడతను. షిఫాన్ చీర కట్టుకుని చెక్కిన శిల్పంలా ఉన్న ఈ అమ్మాయేనా తుషారుగారి మనవరాలు? గౌనో పరికిణీలోనో ఉంటుందనుకుంటే ఇలాంటి అపరంజి బొమ్మ ప్రత్యక్షమైందేంటి? తనని ఒకంత ఉత్సుకతతో పరికించి చూస్తున్న ఆ కళ్ళు అందాల కలువరేకుల నకళ్ళు కదూ. కనురెప్పలు అల్లారుస్తూ తనని చూస్తుంటే పురివిప్పిన నెమళ్ళు గుర్తొస్తున్నాయి. ఇదేంటి, తనకిలా కవిత్వం వచ్చేస్తోంది? ఒక రచయిత్రిగారి సమక్షంలో ఉన్నందుకేనా? అతని పెదవులపైకి చిరునవ్వొచ్చింది. ఏంటబ్బాయి, మళ్ళీ అంత ఆశ్చర్యం? పెద్దావిడ సరదాగానే అడిగింది. అతను తుళ్ళిపడి, ఏం లేదండి, మీ మనవరాలంటే కాగితం పడవలతో ఆడుకునే 10 ఏళ్ల అమ్మాయి అయి ఉంటుందనుకున్నాను అన్నాడు తత్తరపడుతూ. ఆవిడ మనవరాల వైపు తిరిగి, ఈరోజు వస్తాడని చెప్పానే, హేమంత్ అంది పరిచయం చేస్తున్నట్టుగా. నమస్తే అంటూ చేతులు జోడించింది. అతను అదే ప్రయత్నం చేశాడు. ఆమె ఒక అడుగు ముందుకు వేసి తన నానమ్మ కుర్చీ వెనక నిలబడి, అవును, మీరు చిన్నమ్మాయి అనుకున్నానని చెప్పడం సరే, కాగితం పడవలతో ఆడుకునే అనే పోలిక ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది. ఏముంది, రచయిత్రి గారి మనవరాలికి చిత్తుప్రతుల కాగితాలు విరివిగా అందుబాటులో ఉంటాయని చాలా అప్రయత్నంగా అన్నాను. మరి ప్రత్యేకంగా మీరెందుకు అడుగుతున్నారు? చనువుగా తిరిగి ప్రశ్నించాడతను. అంటే నా సరదాని మీరెలా ఊహించగలిగారా అనిపించింది. నిజానికది చిన్నప్పటి సరదాయే అయినా నాకిప్పటికీ వర్షం వచ్చినప్పుడు ఇంటి ముందు కాలువలా పారే నీళ్లలో చిన్నపిల్లలు కాగితం పడవలు వదులుతూ కొట్టే కేరింతల్ని చూడ్డం చాలా ఇష్టం. ఆ పడవల్ని చేసిస్తుంటాను కూడా. నానమ్మ రఫ్గా రాసిన కాగితాలతో మాత్రం కాదండోయ్ అంటూ నవ్వింది. అతను సరదాగా నవ్వాడు. బామ్మ వైపు చూసి, మీ మనవరాలి పేరు చెప్పి పరిచయం చేయలేదేం బామ్మ అని అడిగాడు. అవునవును, చెప్పనేలేదు కదూ, మహాలక్ష్మి అందావిడ. బావుందండి అంటూ అతను నవ్వాడు. బామ్మగారి పేరు తుషార, మనవరాలి పేరు మహాలక్ష్మి. అబ్బాయ్, అది నా కలం పేరని చెప్పాగా. అసలు పేరుతో నీకేం అవసరం లేదు. పేరుతో పిలవవు కాబట్టి వరుస కలిపేశావుగా అందావిడ. అవునన్నట్టుగా తల ఊపిన అతను, బామ్మ, ఇక మీ రచనల గురించి కాసేపు మాట్లాడుకుందాం. స్వేచ్ఛ అనే కథలో అత్తింట ఎన్నో అవమానాలు అగచాట్లు ఎదుర్కొన్న లావణ్య విడాకులు తీసుకుంటుంది. సరే, మళ్ళీ పెళ్లి చేసుకోవాలని పెద్దవాళ్ళిచ్చిన సలహాని పాటిస్తుందా లేదా అన్న విషయం ఏమీ తేల్చకుండా ఆమె అడుగు ఎటువైపు అన్నది కాలమే తెలియచేస్తుందంటూ ముగించేశారు. నాకేమో ఏదో ఒకటి తేల్చి చెప్పొచ్చుగా అనిపించింది. కథని ముగించడం అన్నది రచయిత్రిగా మీ ఇష్టమే, కానీ వ్యక్తిగతంగా ఎవరికైనా ఆ విషయంగా మీరు ఎలాంటి సలహా ఇస్తారు తెలుసుకోవాలని అని అడిగాడు. నేనైతే ఎవరికైనా తోడు అవసరమే కాబట్టి పెళ్లి చేసుకోవడమే మంచిదని చెబుతాను. ఏ కారణం చేతనైనా భార్యని వదిలిపెట్టినా, ఆవిడ చనిపోయినా మగవాడికి మళ్లీ పెళ్లి అనేది సమస్య కానే కాదు, అవసరమనే అనిపిస్తుంది. ఆడవాళ్లకి ఇదే సూత్రం వర్తిస్తుంది అందామె. ఒకే సూత్రం అందరి మనస్తత్వాలకు సరిపోతుందని ఎలా చెబుతాం? ఒక పెళ్లితో ఎదుర్కొన్న చేదు అనుభవాల వల్ల వివాహ బంధం పట్ల వైముఖ్యం కొందరికి ఏర్పడుతుందేమో. ఒంటరిగా స్వేచ్ఛగా బ్రతకటంలోనే ఆనందం ఉందనుకోవచ్చుగా.
మహాలక్ష్మి నాన్నమ్మ మాటలకు సమాధానంలా చెప్పింది. ఒక బంధంలో బాధలు బరువు అనుభవించినప్పుడు దాని నుండి విముక్తి పొందాక ఆ స్వేచ్ఛ కొంత ఆనందం కలిగిస్తుంది. నిజమే, కానీ ఎటువంటి బంధం బాంధవ్యం లేకుండా ఉండిపోవడంలోనే స్వేచ్ఛ ఆనందం ఉంటాయా? పెద్దావిడ ఎదురు ప్రశ్న వేసింది. పెళ్ళి అనేది తప్పనిసరని కొందరికి అనిపించవచ్చు, కొందరికి కాకపోవచ్చు. ఎటువంటి ఆంక్షలు నిర్బంధాలు లేకుండా మనసుకి నచ్చింది తోచింది చేసుకుంటూ జీవించటమే కొందరికి బావుంటుందనుకోవచ్చుగా. మహాలక్ష్మి మాటలకు ఆవిడ చురుగ్గా చూసింది. ఆడామగ ఎవరైనా సరే పగలంతా బయటి పనులతో పొద్దుపుచ్చి ఇంటికి వచ్చాక కుటుంబంతో కలిసి గడపడం ఎంత ఆనందంగా ఉంటుంది. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అంతేనా? పెద్దవాళ్ళు ఉంటారుగా అంది మహాలక్ష్మి. పెద్దవాళ్ళు ఎంతకాలం ఉంటారు? పిల్లలు ఎదిగేసరికి వాళ్ళది వేరే ప్రపంచం అవుతుంది. తప్పనిసరి అయినప్పుడు ఒంటరితనాన్ని అనుభవించడం వేరు, కోరుకోవడం వేరు. తేడా ఉంది, అది తెలుసుకో ముందు అంది పెద్దావిడ. గాయపడిన వాళ్లకే ఆ బాధ తెలుస్తుంది. ఈ విషయం నీకు అర్థం కావడం లేదు అంది మహాలక్ష్మి. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏ రాయైనా తగిలి బోర్లా పడి బొప్పు కడితే మరోసారి వెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూచి నడవాలనుకుంటారు గాని ఇక ఆ రోడ్డు మీదకే వెళ్లకూడదనుకోవడమేంటి? బయటకు వెళ్ళి రావడానికి ఎన్నో దారులుండగా ఆ దారిలోనే వెళ్లాలనుకోవడం ఎందుకు? ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా మొదటి అనుభవం వలన మళ్లీ పడతామేమోననే భయం బెరుకు ఉండవు అంది మహాలక్ష్మి. హేమంత్ ఇద్దరి వైపు మార్చి మార్చి ఆశ్చర్యంగా చూశాడు. నేనేదో కథ విషయంగా నా సందేహం గురించి చెబితే మీరిద్దరూ స్వంత విషయంలా చర్చ మొదలు పెట్టేశారు. పేరుల్లోనే కాదు, ఆలోచనల్లోనూ తారుమారుగా అనిపిస్తోంది. వెనకటి తరానికి చెందిన బామ్మగారు ఆధునికంగా మాట్లాడుతుంటే మీరు మాత్రం ఈ తరం అమ్మాయిలా కాకుండా పెద్దవాళ్ల తరహాలో మీ అభిప్రాయాలు చెబుతున్నారు. మీ వాదన వెనుక ఏదైనా స్వానుభవం లాంటి కారణం ఉందంటారా? మహాలక్ష్మిని అడిగాడతను. బావుందబ్బాయ్, నీకన్నీ ఆశ్చర్యాలే. నువ్వేగా వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు చెప్పమని అడిగావు. మహాలక్ష్మి కాకుండా పెద్దావిడ జవాబు చెప్పింది. ఇంతకీ నీ సందేహమేంటి? మా నాన్నమ్మ రాసింది ఏదైనా ప్రచురణకు ముందు తర్వాత కూడా చదవడం, నాకు తోచిన సలహాలివ్వడం అలవాటు. అయినా ఒక పాఠకురాలిగా నా అభిప్రాయాన్ని నేను చెబుతున్నానంతే. మీరైతే ఎలాంటి ముగింపు బాగుంటుందని అనుకుంటున్నారు? ఆ కథలోని లావణ్య పాత్ర పెద్దల అభిప్రాయానికి తలవొగ్గి పెళ్లికి అంగీకరించడమా, లేక స్వేచ్ఛగా ఒంటరిగానే ఉండిపోవడమా? అతని వైపు చురుగ్గా చూస్తూ అడిగింది మహాలక్ష్మి. అతను ఒక్క క్షణం ఆలోచనలో పడినట్టు మౌనంగా ఉండి తర్వాత అన్నాడు. నేనేం చెప్పగలనండి. అయితే ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ కథకి ఆ ముగింపే సరైందనిపిస్తోంది. అవునండి, రోజులు గడిచే కొద్దీ ఎటువంటి మార్పైనా కలగొచ్చు. ఒంటరిగా స్వతంత్రంగా జీవించడమే బావుంటుందని అలాగే ఉండిపోవచ్చు. లేకపోతే పెద్దల అభిప్రాయానికి విలువ ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. ఎవరైనా మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడితే వివాహం పట్ల సుముఖత కలగొచ్చు. వ్యక్తుల పరిస్థితుల ప్రభావం వలన అభిప్రాయాల్లో మార్పు రావడం సహజమే కదా అన్నాడు. అటు ఇటు కాకుండా బాగా చెప్పారులేండి అంటూ మహాలక్ష్మి నవ్వింది. సరే, ఇక నేనెళ్ళొస్తానండి బామ్మగారు అంటూ అతను లేచి నిలబడి 2 చేతులు జోడించాడు. ఉండబ్బాయి, 1 నిమిషం కూర్చో అంటూ ఆవిడ మనవరాలి వైపు చూసి చిన్న గొంతుతో, అమ్మాయి, ఇంట్లో తీపి కారం ఉన్నాయిగా, కొంచెం ప్లేట్లో పెట్టి తీసుకురా అంటూ పురమాయించింది. అతను కొంచెం మొహమాటంగా ఇప్పుడేం వద్దండి అని తర్వాత చిన్నగా నవ్వుతూ, పాలు మజ్జిగ అడిగితే వద్దన్నా కదా, మళ్ళీ ఇప్పుడు పలహారం పెడతామంటున్నారు అన్నాడు. ఆవిడ కూడా నవ్వేసి, బామ్మ అంటూ వరుస కలిపిన మనవడికి ఏమీ పెట్టకుండా పంపించబుద్ధి కాక అంది. అతను చిరునవ్వుతో, ఈ సమయంలో నిజంగానే ఏం తినలేననిపిస్తోందండి అన్నాడు. అప్పటికే లోపలికి వెళ్లిన మహాలక్ష్మి 2 ప్లేట్ల నిండా జంతికలు, పాలకోవా, మైసూర్పాక్ తెచ్చి అతని ముందు టీపాయ్ మీద పెట్టింది. మంచినీళ్ళ గ్లాసు తెచ్చింది. ఇవన్నీ మీరు చేసినవేనా? అతను కొంచెం ఆశ్చర్యంగా మహాలక్ష్మి వైపు చూశాడు. కాదన్నట్టుగా తల ఊపిందామె. తుషారా? అమ్మా, అదేలే, నన్ను నేనే తుషారమ్మ అంటున్నా. పెద్దదాన్ని కదా అని తుషారమ్మ కోడలు తన కూతురి కోసం ఊరు నుండి పంపించింది. మొన్ననే మా అబ్బాయి వస్తూ తెచ్చాడివన్నీ పెద్దావిడ సమాధానం చెప్పింది. బామ్మ, తుషారమ్మ అనడం ఏం బావులేదు, తుషార అనడమే బావుంటుంది అన్నాడతను చనువుగా. అయినా ఆ పేరు ఎప్పుడో పెట్టుకున్నదని చెప్పారుగా,
ఇప్పుడు కొత్తగా అమ్మ చేర్చనక్కర్లేదులేండి. తుషార్ అనే పేరు చక్కగా ఉంది. ఆ పేరుతో అలానే రాయండి అన్నాడు. అతను అన్నీ కొంచెంగా రుచి చూసి, మీ కోడలుగారు చాలా బాగా వంట చేస్తారని తెలిసింది. చాలా బావున్నాయి అన్నాడు. పెద్దావిడ మొహం విప్పారింది. అసలు మా ఊళ్ళో వాళ్ళు చేసే పిండి వంటలే రుచికి ప్రత్యేకంగా ఉంటాయి. ఇక మా కోడలైతే అబ్బో, ఏం చేసినా ఎంత జాగ్రత్తగానో అన్నీ సమంగా పడేట్టు చేస్తుంది. లేకపోతే కూతురు తినదేమోనని భయం ఒకటి అంటూ నవ్వింది. మహాలక్ష్మి నానమ్మని గోముగా చూసింది. అదేం కాదు, అత్తగారు వంకలు పెడుతుందేమోనని భయభక్తులతో శ్రద్ధగా చేస్తుందమ్మ. అందుకే అంత రుచిగా ఉంటాయి. వంటల్లో అమ్మకి గురువు నువ్వే కదా అంటూ నవ్వేసింది. అతని వైపు చూసి మళ్ళీ అంది, ఏం పిండి వంటలు కావాలన్నా నానమ్మ అమ్మని నేరుగా అడగదు. అడిగే శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చెప్పనా? చిన్నగా నవ్వింది. మొన్ననే ఉత్తరం రాస్తూ, అమ్మ పేరు పద్మావతిలేండి, నానమ్మ పద్దు అంటుంది. పద్దు? ఇక్కడ పక్కింట్లో ఉన్న చంటాడు కోవా ముద్దల ఎంత ముద్దుగా ఉంటాడో. వాడి బొగ్గలు మైసూర్పాకు ముక్కలే అనుకో. నిండా 3 ఏళ్లైనా లేవుగాని వసపిట్టలా గలగలమంటూ ఎన్ని కబుర్లు చెబుతాడో. చిలక పలుకులు జంతికల్లా కరకరలాడేంత కమ్మన. అలా రాసిన ఉత్తరాన్ని అమ్మ చదివి 2 రోజుల్లోనే పాలకోవా, మైసూర్పాక్, జంతికలు చేసి నాన్న చేత పంపించింది. అబ్బాయ్, మా మనవరాలి మాటలు నిజమనుకోకు. తమాషాకి అలా చెబుతుంటుంది. నేను దగ్గర కూర్చుని ఏం రాయాలో చెబుతూ ఉత్తరం రాయించి చివర్లో పిండి వంటలు నీకేం కావాలో మీ అమ్మకి రాయవే అంటానంతే. ఏదైనా నేరుగా అది కావాలి అని అడిగే అలవాటు లేనిది తనకే. తన మాటల్ని బట్టి మనసు తెలుసుకుని చేస్తే సంతోషిస్తుంది, లేకపోతే లేదు, ఊరుకుంటుందంతే అంటూ ఆవిడ నిట్టూర్చింది. హేమంత్ పెదవులపైకి చిరునవ్వొచ్చింది. మీరిద్దరూ ఇలా ఒకరి గురించి ఒకరు మాట్లాడుతుంటే చూడ్డానికి, వినడానికి కూడా సరదాగా ఉంది. పెద్దలు పిల్లల మధ్య ఈ రకమైన అనుబంధం చాలా అరుదు అన్నాడు. పెద్దావిడ ప్లేట్లు తీసుకుని లోపలికి వెళ్తూ, సరే మరి, ఇంట్లో కొంచెం పనుంది అంది. అతను లేచి నిలబడ్డాడు. గుమ్మం దగ్గర ఒక్క క్షణమాగి మహాలక్ష్మితో చిన్న గొంతుతో, మీరు మీ బామ్మగారికి ఓ మాట. మధ్యలోనే అడ్డం పడి, దేని గురించి? ఏం చెప్పాలి? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ విస్మయంగా అడిగింది మహాలక్ష్మి. అతను నసుగుతూ, అంటే నేను మొన్న ఈ మధ్య రాసిన ఉత్తరంలో, అదేనండి, తుషార్ గారికి అభిమానంతో ఉత్తరాలు రాస్తుంటా కదండి, ఎప్పుడూ లేంది. అదేంటో మొన్న కొంచెం అతిగా రాశానా అనిపిస్తోంది. తుషార్ అనే పేరు వలన నా వయస్సు వారే అయి ఉంటారని అపోహపడి. అతను అర్ధాంతరంగా ఆగిపోయి సందేహంగా చూస్తుంటే మహాలక్ష్మి, ఏం రాశారేంటి అని అడిగింది. ఏదో సరదాగా, పెద్దవాళ్ళైతే గౌరవంగా వేరే విధంగా ఉంటుంది కదండి. అంటే? ఏదోలేండి, ఆ సీరియల్లోని చమత్కార సంభాషణలు చదివి ఆ అనుభూతిలో వెన్నెల, విరజాజులు అంటూ అంతే. ఎందుకలా మొహమాట పడుతున్నారు చెప్పడానికి? నాకు గుర్తుంది. జాజులు విరిసే వేళ వెన్నెల్లో విహరిస్తున్న సుందరాంగి మోముపై చిందేస్తున్న చిరునవ్వులా అని మీరు రాసిన కథలోని వాక్యాన్ని చదవగానే నాకెందుకోగాని అందుకు పూర్తి విరుద్ధమైన వర్ణన మనసుకు తోచి భలే నవ్వొచ్చింది. చెప్పమంటారా? పర్వాలేదుగా. నిశిరాత్రి వేళ కురులు విరబోసుకున్న రాక్షసాంగన చేస్తున్న వికటాట్టహాసంలా మీకెలా అనిపించింది? నవ్వొచ్చిందా? కోపంతో మొహం ఎర్రబడిందా? ఒక నిమిషం ఆగి ఆశ్చర్యంగా చూస్తున్న అతని వైపు చిరునవ్వుతో చూస్తూ, ఇదేగా మీరు రాసింది అంది. భలే, అక్షరం పొల్లుపోకుండా చెప్పారు. సరేగాని మీరు మీ బామ్మగారికొచ్చే ఉత్తరాలన్నీ చదువుతారా? చెప్పాగా, నానమ్మ రాసే కథలు గట్రానే కాదు, తనకొచ్చే ఉత్తరాలు కూడా నేనే చదివి వినిపించి ప్రత్యుత్తరంగా ఏం చెబుతుందో అది రాస్తుంటా. కథలు కూడా అంతే, తను చెప్పింది నేను రాస్తుంటాను. చదివారే అనుకున్నా అంతలా మీకన్నీ గుర్తుండిపోతాయా? అన్నీ ఎందుకు గుర్తుంటాయి? ప్రత్యేకంగా అనిపించే ఉత్తరాల్లోని ఇలాంటివి మాత్రమే అంటూ మహాలక్ష్మి మళ్ళీ నవ్వింది. అయితే ఆ ఉత్తరాన్ని చదివి బామ్మగారు ఏమనలేదా? కోపం రాలేదంటారా? కోపమెందుకు? మా నాన్నమ్మ గురించి మీకు పూర్తిగా తెలీదు. ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలుగా అనుకుని నవ్వేస్తుంది. చిన్నవాళ్లకి భయం, జాగ్రత్తలు చెప్పేటప్పుడు పెద్దరికంతో దండిస్తున్నట్టుగా కాకుండా స్నేహితురాల్లా సరదాగా సలహాలిస్తున్నట్టు చెబుతుంది. అందుకేనేమో
నాకు నానమ్మంటే అంత ఇష్టం అనుకుంటా. పిల్లల సమస్యల్ని వాళ్ల వయసుతో అర్థం చేసుకుని అనుభవంతో పెద్ద మనసుతో సలహాలిస్తుంటుంది. అసలు నేనింటికొచ్చేసరికి పత్రికల వాళ్ళు పంపించిన ఉత్తరాల్ని చదివేసి నాకు చూపిస్తుంది. ఒక్కోసారి నన్నే చదివి చెప్పమంటుంది. అంటే తుషార ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఇద్దరు అనుకోవచ్చన్నమాట. ఏదైతేనే పోనీలెండి. బామ్మ నా ఉత్తరాలకి కోపం తెచ్చుకోలేదని అర్థమై నా మనసు తేలికపడింది. వచ్చిన దగ్గర్నుండి ఆ విషయంగా లోలోపల సతమతమవుతున్నా అంటూ నిట్టూర్చి, అవును, మీరింటికొచ్చేసరికి అన్నారు అంటే అని ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు. నేను ఉద్యోగం చేస్తున్నాలేండి, ముక్తసరిగా జవాబు చెప్పింది మహాలక్ష్మి. ఏం ఉద్యోగం, ఎక్కడా అన్నడిగి ఆమె మౌనం చూసి వెంటనే మీ వ్యక్తిగత వివరాల జోలికి వెళ్తున్నాననిపిస్తే సరే వద్దులేండి. ఇకపోతే ఈరోజు ఇంటికొచ్చి తుషార గారిని కలుసుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. తుషార అంటే జంటమూర్తులని తెలిసింది కాబట్టి ఎవరికి చెప్పినా ఒకటేనని అని చిరునవ్వుతో చూస్తూ చకచక అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. లోపలి నుండి వచ్చిన మీనాక్షమ్మ మనవరాల్ని తేరిపార చూస్తూ, ఏంటి అతనేదో చెబుతున్నాడు అంటూ ఆరా తీసింది. తుషార అంటే ఒక్కరు కాదు ఇద్దరు అని అతనికి అర్థమైందట అంటూ మహాలక్ష్మి నవ్వింది. నా ఉద్యోగమేంటి ఎక్కడా అని అడిగితే నేను చెప్పలేదు. దాంతో ఇంకా ముందుకు వెళ్లడం మనకిష్టం లేదని తెలిసినట్టుంది. అందుకే గుడ్ బై చెప్పినట్టుగా ధన్యవాదాలంటూ వెళ్ళిపోయాడు. తుషార అభిమానుల సంఖ్య నుండి ఒకరు తగ్గినట్టే మళ్లీ నవ్వింది మహాలక్ష్మి. నిజమా? అయితే ఆ అబ్బాయి ఇక మళ్ళీ రాడంటావా? అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తుండమని చెబుదామనుకున్నా, కానీ నీకు జడిసి ఎందుకులే అని ఊరుకుండిపోయా. ఏంటి, మళ్ళీ రమ్మని చెబుదామనుకున్నావా? ఎందుకు? ఆశ్చర్యపోతూ అడిగింది. ఎందుకు అంటే ఏం చెప్పను, ఆ అబ్బాయి బాగా నచ్చాడు నిట్టూర్చిందావిడ. నచ్చాడా? అదేంటి, అంత విశేషమేముంది తనలో అంది మహాలక్ష్మి. ఏమో, మనింటి అబ్బాయే అన్నట్టుగా కనిపించాడు. ఆ మాట తీరు మన్నన అన్నీ నచ్చాయి. అతను అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తుంటే ఏ అవసరానికైనా మనకి కొంచెం భరోసాగా ఉంటుంది కదా అందావిడ. అంటే మనం ఇద్దరమే ఇక్కడ ఉంటున్నామా? ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికి తెలుసు? నాన్నమ్మ, నాకేం అర్థం కావడం లేదు. నాకు ప్రత్యేకంగా ఉండే ఇల్లు ఇష్టమని ఒకటి చూస్తే బయట మనుషులెవరూ కనిపించకుండా ప్రహారీ గోడలు ఇంత ఎత్తున ఉన్నాయంటూ వద్దని, సందడిగా ఉంటుందని ఈ వాటాలో ఉందామన్నావు. మనం కాకుండా ఈ ఇంట్లో ఇంకో 3 వాటాలున్నాయి. మనకేవైనా అవసరం వస్తే ఈ 3 వాటాల్లో ఉండే జనం చెయ్యలేంది అతనొక్కడూ చేస్తాడని నీకెందుకు అనిపించిందో? ఏమోనే, ముఖార విందవంటారు చూడు, దాన్ని బట్టి కొందరిని చూడగానే కారణం తెలియకుండానే ఇష్టం ఏర్పడుతుందేమో. అందుకే అతను మళ్ళీ వస్తే బావుండుననిపించిందనుకుంటా అంటూ నిట్టూర్చిందావిడ. అంతలోనే గుమ్మం దగ్గర్నుండి బామ్మగారు అన్న పిలుపు వినిపించి ఇద్దరూ ఉలిక్కిపడి అటు చూశారు. హేమంత్ నిలబడి ఉన్నాడు. ఇద్దరూ మళ్ళీ మొహాలు ఆశ్చర్యంగా చూసుకున్నారు. మళ్ళీ వచ్చారే? ఏదైనా ఇక్కడ మర్చిపోయారా? హడావిడిగా మహాలక్ష్మి అడిగింది. ఒక విషయం అడుగుదామనుకుని మర్చిపోయాను గాని అది తర్వాత నేను ఈ 4 ఇళ్ళు దాటి వీధి చివరకు వెళ్లేసరికి అక్కడున్న బడ్డీ కొట్టు దగ్గర వేలాడుతూ వారపత్రిక కనిపించింది. ఈరోజే వచ్చిందన్నమాట. వెంటనే కొనేసి అతను చిల్లర తిరిగెచ్చే లోపున అక్కడే నిలబడి సీరియల్ చదివేశా. చివర ఒక వాక్యం ఉంది తెలుసుగా, నెమరేసుకోవడానికి పూతరేకులాంటి తీపి జ్ఞాపకం ఒక్కటీ లేదుగా అని. అది చదవగానే ఇక్కడ జరిగిన సంభాషణ జ్ఞాపకం వచ్చింది. అది సరేగాని ఆశ్చర్యమేంటంటే తలెత్తి ఎదురుగా చూసేసరికి ఆత్రేయపురం పూతరేకులు తాపేశ్వరం కాజాలు అని బోర్డు కనిపించింది. వెంటనే రోడ్డు దాటి అటువైపు వెళ్ళి పూతరేకులు కొన్నా అంటూ మీనాక్షమ్మ గారి దగ్గరికెళ్ళి ఆ ప్యాకెట్ అందించాడు. బామ్మ, మీకో మీ మనవరాలికో ఎవరికైతేనే కావలసింది నేరుగా కాకుండా ఇలాంటి పద్ధతిలో తెలియచేసే అలవాటుందని నాకు తెలిసింది కాబట్టి ఒక అభిమాన పాఠకుడిగా ఈ వారం మీ సీరియల్లోని ఆ వాక్యం చదివాక సరదాగా ఇవిద్దామనిపించింది అన్నాడు. ఆవిడ ఆనందంగా అందుకుని, ఏదో చెప్పాలనుకుని మర్చిపోయానన్నావు, ఏంటది అని అడిగింది. అది ఏంటంటే బామ్మ, నేనెప్పుడైనా ఇటొచ్చినప్పుడు మీ దగ్గరకు రావచ్చునా, పర్వాలేదా అని అడుగుదామనుకున్నా అన్నాడు. మహాలక్ష్మి కలగజేసుకుంటూ, కథల గురించి మీ అభిప్రాయాలేమైనా చెప్పాలి అనుకుంటే ఉత్తరం రాయొచ్చుగా
అంది. నిజమేననుకోండి, కానీ నా ఉద్దేశం కథల గురించి మాట్లాడాలని కాదు. కాసేపు బామ్మగారితో ఈ రోజులా గడిపితే చిన్నతనంలో సెలవులకి మా అమ్మమ్మగారి ఊరికి వెళ్ళొచ్చినంత సంబరంగా ఉంటుందని, అలాంటి సంతోషం కోసమే అప్పుడప్పుడు. పెద్దావిడ మొహం వెలిగిపోయింది. దానికేం భాగ్యం, తప్పకుండా రా, నాకు అయిన వాళ్ళొచ్చి పలకరించినట్టు ఆనందంగానే ఉంటుంది అంటూ ఆవిడ పూతరేకుల ప్యాకెట్తో లోపలికెళ్ళిపోయింది. అందులోని వాటిని వేరే చిన్న డబ్బాలో పెట్టి దానిలో కొన్ని కోవా బిళ్ళల్ని మైసూరు పాకుల్ని సర్ది తీసుకొచ్చి అతని చేతికిచ్చి, మీ ఇంట్లో వాళ్లకు మా ఇంటి పిండి వంటల రుచి చూపించు అని చెప్పింది. అవును, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నువ్వు చేసేది ఏముద్యోగమన్నావు అని మళ్ళీ అడిగిందావిడ. కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నా. ఇంట్లో మీలాంటి బామ్మ మాత్రం లేదండి అంటూ నవ్వేశాడు. ఆవిడ నవ్వి, లేనివాళ్ల సంగతి కాదు నేనడిగింది అంది. అమ్మా నేను అంతేనండి చెప్పాడతను. అలాగా, నువ్వు ఉద్యోగం చేసే కాలేజీకి దారి ఇటే అయితే పనిగట్టుకుని రావాల్సిన అవసరం లేకుండా అప్పుడప్పుడు కనిపిస్తుండొచ్చు అందావిడ. అవునండి, దారి ఇటే, అందుకే అడిగాను అనగానే మహాలక్ష్మి హేమంత్ వైపు చురుగ్గా చూసి, కానీ నేనివాళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నానమ్మ ఖాళీగా ఉంది గాని లేకపోతే కొంచెం బిజీయేనే. ఊళ్ళో అయితే మా అమ్మకు సాయం చేస్తుండేది, నా కోసం ఇక్కడుంటోంది. పనంతా నాన్నమ్మదే, నన్ను సాయం చెయ్యనివ్వదు, పనికి ఎవరినీ పెట్టుకోదు. వంట పనే కాకుండా వడియాలంటుంది, ఊరగాయలంటుంది, మనం ఏం చెప్పినా వినదు. ఆ పైన కథలు కాకరకాయలొకటి కదా అంది నవ్వుతూనే. నేనేమి బామ్మగారి పనులకు అడ్డం రానులేండి. బామ్మ వంట చేసుకుంటుంటే అవి ఇవి అందిస్తూ బామ్మ దగ్గర నుండి కొన్ని చిట్కాలు తెలుసుకుని మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నవి నేను చెబుతుంటా. వడియాలు పెట్టినా అంతే, గిన్నె పట్టుకుని పక్కన నిలబడతా. కథల విషయానికొస్తే బామ్మ చెబుతుంటే మీలాగే నేను రాసి పెడతా. నా రైటింగు పర్వాలేదులేండి, చూశారుగా, అర్థమయ్యేట్టుగానే ఉంటుంది. అతని పెదవులపైకి వచ్చిన చిరునవ్వు చూడగానే ఆమెకు చిరాకొచ్చింది. అంత అవసరం లేదులేండి, మీరు రాసింది మళ్ళీ నేను సరిచూసి ఫెయిర్ చేసి ఎందుకిదంతా? ఆ మాటకి బామ్మ అభ్యంతరం చెప్పింది. ఇద్దరి ఆలోచనలకి ఇంకొకరి సలహా సూచనలు కలిస్తే మరింత మెరుగవుతుంది గాని నష్టమే ఉండదులేవే అంది. చూశారా, బామ్మగారి సపోర్టు నాకే ఎక్కువ ఉన్నట్టుంది సరదాగా నవ్వాడతను. అవును బామ్మ, మీ పేరు మీనా అని ఆధునికంగా ఉంది. మరి మీ మనవరాలకేంటి మహాలక్ష్మి అని పాతతరం పేరు పెట్టారు? మా నాన్నమ్మ పేరు మీనాక్షమ్మ, మీనా అని మీకెవరు చెప్పారు? చూపులో కొంచెం కోపం చూపిస్తూ అడిగింది. హేమంత్ మీనాక్షమ్మ వైపు చూస్తూ, బామ్మ, మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు చిన్నప్పుడు ఏమని పిలిచేవారు అని అడిగాడు. మీనా, బంగారు తల్లి అని అనగానే హేమంత్ పక్కున నవ్వేసి, చూశారా, పెద్దయ్యేసరికి మీనాక్షమ్మగారు అయ్యారంతే. చిన్నప్పటి పేరు మీనాక్షి, మీనా, అంతే కదా. పెద్దయ్యేసరికి మీ పేరు మహాలక్ష్మమ్మ అయిపోతుంది అన్నాడు. మా అబ్బాయి వాళ్ళ నాయనమ్మ పేరు పెట్టాడు కూతురికి, అది మా అత్తగారి పేరు. పెద్దలవో ఇలవేలుపులవో పేర్లు పెట్టడం ఆచారం మాకు, మీనాక్షమ్మ జవాబు చెప్పింది. అవును బామ్మ, ఆలోచనలే కాదు, పేర్లు కూడా రివర్స్గా ఉన్నాయని సరదాగా అన్నానంతే అని మహాలక్ష్మి వైపు చూసి, నిజంగానే మహాలక్ష్మి పేరు ఎవర్గ్రీన్ అనుకోవచ్చు. అందమైన వాళ్ళని ఎవరు చూసినా మన వాళ్ళు అచ్చం మహాలక్ష్మిలా ఉంది అనడం అలవాటే కదండి అన్నాడు. నా పేరు గురించి నాకేం అసంతృప్తి లేదులేండి, మా నాన్న పెట్టిన పేరంటే ఇష్టమే ముక్తసరిగా చెప్పింది మహాలక్ష్మి. సరే, నేనిక వెళ్ళొస్తానండి అని లేచి నిలబడి, మళ్ళీ ఇప్పుడే వెంటనే ఇలా రాన్లేండి అంటూ చిరునవ్వుతో మహాలక్ష్మి వైపు చూశాడు. వెంటనే, మీకో సందేహం మిగిలిపోయి ఉంటుంది. పక్కింటాయన కాబోలు మీ నాన్నమ్మ పేరు మీనాక్షమ్మగారని తన మాటల ద్వారా చెప్పారు. అర్థమైందిగా మీకిప్పుడు అన్నాడు. అతను వెళ్ళిపోగానే మహాలక్ష్మి కొంచెం చిరాకు నిండిన గొంతుతో, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. మొదటిసారి అతనేదో ఇవ్వడం, నువ్వు కాదనకుండా తీసుకుని ఇంకేదో ఇచ్చి పంపడం, ఎందుకిదంతా? అనవసర పరిచయాలు పెంచుకోవడం మంచిదేనా? ఆవిడను నిలదీస్తున్నట్టుగా అడిగింది. ఆవిడ చిరునవ్వుతో చూసి, మొదటిసారేం కాదు, రెండోసారి వచ్చినప్పుడు కదా ఇచ్చాను అంది. మహాలక్ష్మి మిర్రిమిర్రి చూసింది. తర్వాత ఒక్క క్షణం ఆలోచనలో పడినట్టు మౌనంగా ఉండి నిట్టూరుస్తూ, నేను కొంచెం ఎక్కువ చనువిచ్చి మాట్లాడానా అనిపిస్తోంది ఇప్పుడు ఆలోచిస్తే. అభిమానినంటూ సాకు తీసుకుని
పదే పదే రాకపోకలు సాగించడం మంచిది కాదు కదా అంది. నిజమే గాని మనం అభ్యంతరం చెప్పినా వెంటపడే రకల్లా లేడు. సంస్కారవంతుడిలా అనిపించాడు. కలివిడిగా సరదాగా ఉంటాడేమో గాని అతి చనువు తీసుకునే రకం కాదు. అయినా చూద్దాంలే, ఏదైనా తేడా కనిపిస్తే అప్పుడే మొహమాటం లేకుండా చెప్పేస్తా అంటూ తలుపు వేయడానికి ముందు గుమ్మం దగ్గరకు వెళ్ళింది మీనాక్షమ్మ. చివరి వాటాలో ఉండే రామానుజం కాంపౌండ్ వాల్ గేటు వేసి వస్తూ ఒక్క క్షణమాగి గుమ్మం దగ్గరున్న మీనాక్షమ్మతో, ఎవరండి అతను, 2 సార్లొచ్చి వెళ్ళాడు అంటూ ఆరా తీశాడు. ఎన్నిసార్లో కూడా లెక్క పెట్టేశారా అన్నట్టు ఆశ్చర్యంగా చూసిన ఆవిడ కొంచెం ముభావంగా, మనవడు అని జవాబు చెప్పింది. ఆయన సందేహంగా చూస్తూ, మీకు మనవరాలొక్కరే అన్నారు అన్నాడు. అంటే దూరపు బంధుత్వంలేండి, వరసకు మనవడన్నమాట. మా తోడికోడలి స్వంతం కాదు, ఆవిడ వరసకే చెల్లెలి, ఆవిడ వరసకే మరిదిగారి. ఆయన నిట్టూర్చి, సరేలేండి, ఆయన స్వంతం కాదు వరసకే అంటారు అంతేగా అన్నాడు మధ్యలో కల్పించుకొని. అదేం కాదు, మరిదిగారు స్వంతమే అంటూ చిన్నగా నవ్వి, అదంతా ఎందుకులేండి, దూరపు బంధుత్వం అంటే సరిపోతుంది. మొన్న ఊరు నుండి మా అబ్బాయి వచ్చినప్పుడు, ఏంటోనమ్మా మాకు దూరంగా ఈ ఊళ్ళో మీరిద్దరే ఉంటున్నారు అని బెంగపడ్డాడు. ఈసారి వాడు వచ్చినప్పుడు మాకేం పర్వాలేదు, మమ్మల్నే కాదు మా ఇంటికొచ్చి వెళ్లేవాళ్లను రామానుజం గారు ఓ కంట కనిపెట్టి చూస్తారు అని చెబుతా కొంచెం నిశ్చింతగా ఉంటాడు. ఏమంటారు అంది మీనాక్షమ్మ. ఆయన ఒక నిమిషం గుడ్లప్పగించి విస్తుపోయినట్టుగా చూసి వెంటనే తెప్పరిల్లి, అవునవును, ఇరుగు పొరుగు అన్నాక అంతే కదండీ అన్నాడు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో. మీనాక్షమ్మ తలుపు వేసి లోపలికొచ్చేసింది. మహాలక్ష్మి ఆవిడ వైపు నవ్వు మొహంతో చూస్తూ, నువ్వు మునిపటిలా కాదు నాన్నమ్మా, మాటకు మాట బాగా అప్పగించేస్తున్నావు. పట్నం నీళ్లు బాగా వంటపట్టినట్టున్నాయి అంది. ఆవిడ చిరునవ్వుతో, తుషారా అంటే మాటలా అంది. చిన్నపిల్లల పెద్ద మాటలకు పెద్దవాళ్లు విస్తుబోయినట్టుగా బుగ్గన వేలేసుకుని చూస్తున్నట్టు అభినయిస్తూ, నాన్నమ్మా అంటూ పెద్దగా నవ్వింది మహాలక్ష్మి. ఆవిడ ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత నిట్టూర్చి, 1 2 6 నుండి నీతో ఈ పట్నంలోనే ఉంటున్నానా, మాటల్లో మార్పు రాకుండా ఉంటుందా? ఇహ నాకొకటే కోరిక, నాకా పైవాడి పిలుపు వచ్చేలోగానే నీకో తోడు ఏర్పడితే అంటూ ఆగిపోయింది. మహాలక్ష్మి ఆవిడను చేతులతో చుట్టేసింది. నాన్నమ్మ, నువ్వలా మాట్లాడకు, నువ్వు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వలాంటి ఆలోచనలు పెట్టుకోకు, నేనూరుకోను అంటూ నవ్వే ప్రయత్నం చేసింది. బావుందే తల్లి, మన ప్రమేయం ఇష్టాయిష్టాలు ఏం ఉండవు, విధి తన విధిని నిర్వర్తించుకుంటూ ఉంటుంది అంటూ నిట్టూర్చింది మీనాక్షమ్మ. నాన్నమ్మ, నీ గురించే నా బాధ. మన ఊళ్ళో అందరి మధ్య నువ్వు హాయిగా ఉండేదానివి. నా చదువు, ఆ తర్వాత ఇప్పుడు ఉద్యోగం అంటూ నాతో పాటే నువ్వు ఉండాల్సి వస్తోంది. నాకేమే, నేను హాయిగానే ఉన్నాను. ఊరికి దూరంగా ఏముంటున్నాను? పెళ్ళో పేరంటమో పండుగో పబ్బమో అంటూ దేనికో దానికి నెలకోసారైనా వెళ్ళి వస్తున్నానా? ఆ పైన ఊరు నుండి ఎవరో ఒకరొచ్చి కనిపిస్తూనే ఉన్నారు. ఇంకేం కావాలి? నువ్వు నా కోసమనే కదూ నీకిష్టం లేకపోయినా ఈ వాటాలో ఉండడానికి ఒప్పుకున్నావు. 3 వాటాల వాళ్ళు ఎంతో కలివిడిగా ఉంటారు. నాకు చుట్టూ ఓ 10 మంది కనిపిస్తూ ఉంటే చాలు. అవునేవ్, నీకు చెప్పడం మర్చిపోయా, నిన్ననేం జరిగిందో తెలుసునా అంటూ ఆవిడ నవ్వుతూ మనవరాలి వైపు చూసింది. తనని మరిపించడానికి సంభాషణని తేలిగ్గా సరదాగా మార్చే ప్రయత్నమని మహాలక్ష్మికి అర్థమైంది. నవ్వు మొహంతో, ఏం జరిగిందే? నిన్నటి విషయమైతే ఇప్పటి వరకు చెప్పనే లేదు అంది. సాధారణంగా మహాలక్ష్మి సాయంకాలం ఇంటికి రాగానే ఆవిడ ఆ రోజు అందరూ ఏమేమి కబుర్లు చెప్పుకున్నారో అవన్నీ ఏకరువు పెట్టడం అలవాటు. మహాలక్ష్మికి ఆ విషయాల పట్ల ఆసక్తి లేకపోయినా నాన్నమ్మ కబుర్లని ఇష్టంగానే వింటూ ఉంటుంది. మహాలక్ష్మి మాటలకు ఆవిడ వెంటనే ఉత్సాహంగా మొదలుపెట్టేసింది. నేను చేటలో బియ్యం బాగు చేసుకుంటూ మన ఇంటి ముందు కూర్చున్నానా, అప్పుడే పక్కింటి రాంబాబు ఎక్కడికో బయలుదేరాడు. వాళ్ళ ఆవిడ కామేశ్వరి వెనకే వచ్చి, ఈ పూట కూరలేం చెయ్యను అని అడిగితే రాంబాబు నా వైపు చూస్తూ, చూడండి మామ్మ, ఈవిడగారు ఏ పని స్వతంత్రంగా ఆలోచించి చెయ్యలేదు. కూరలేం వండాలో కూడా నేనే చెప్పాలి. తనకు కావలసిన చీర నార అయినా నేనే కొనిపెట్టాలి అని నిష్ఠూరంగా అన్నాడు. ఆ సాయంకాలమే బట్టల ముట్టతో రామన్నొచ్చాడులే. కామేశ్వరి ఎప్పుడూ ఆ చీర బావుంది, ఇది బావుంది అంటూ అందరికీ సలహాలిస్తుంది గాని తనేం తీసుకోదు. అమ్మో, మా ఆయన్ని అడగకుండా నేనే పని చెయ్యనండి అనేస్తుంది.
కానీ నిన్నేమో ఏకంగా 2 చీరలు తీసుకుంది. బట్టల మూట సర్దేసుకుని రామన్న వెళ్తుండగానే రాంబాబు బయట నుండొచ్చాడు. మేమందరం బయటే నిలబడి ఉన్నాం. కామేశ్వరి రాంబాబుకి చీరల్ని చూపిస్తూ, నేనే స్వతంత్రంగా 2 చీరలు నచ్చినవి కొనేశా, బీరువాలో మొన్న మీరు పెట్టిన డబ్బులో నుండి తీసిచ్చేశా అని చెప్పేసరికి రాంబాబు మొహం చూడాలి, ఏడవలేక నవ్వినట్టుగా పెట్టాడు. అలా కామేశ్వరి అతని మాటల్ని తిప్పికొట్టి తిక్క కుదిర్చింది. ఆ సన్నివేశాన్ని తలుచుకుని మీనాక్షమ్మ మళ్లీ నవ్వింది. మహాలక్ష్మి కూడా నవ్వు మొహంతో, నాన్నమ్మ, కామేశ్వరికి ఆ సలహా నువ్వే ఇచ్చావు కదూ అని అడిగింది. నీకెందుకు అలాంటి సందేహం వచ్చింది? ఎందుకంటే కామేశ్వరి అంత గడుసు రకం కాదు కదా. నువ్వు బాగానే పసిగట్టావే. ఆ 2 చీరలు చేత పట్టుకుని ఎంత బావున్నాయో అంటోంటే రాంబాబు నువ్వు స్వతంత్రంగా ఆలోచించి ఏ పని చొరవగా చెయ్యలేవని, అన్నీ తనే చెయ్యాల్సి వస్తుందని దెప్పుతున్నాడు కదా, చేసి చూపించరాదా అని ప్రోత్సహించిన మాట నిజమేలే అంది మీనాక్షమ్మ. మహాలక్ష్మి సరదాగా నవ్వింది. రాంబాబుకి బాగానే జవాబు చెప్పారులే. ఇంకెప్పుడూ కామేశ్వరికేం చేత కాదని అనడు. అందుకే అంటున్నాను నాన్నమ్మ, నువ్వు బాగా గడుసు మీరిపోయావని. మరి తుషార అంటే సామాన్యం కాదు. ఇద్దరూ మళ్ళీ సరదాగా నవ్వుకున్నారు. 1 నిమిషం మౌనంగా ఉండి తర్వాత మీనాక్షమ్మ నిట్టూర్చింది. అబ్బాయి హేమంత్ ఇక మళ్ళీ రాడనుకుంటే ఎందుకోగాని నాకు మనసుకు కష్టంగా అనిపిస్తోంది. ఇంకోసారి వచ్చినప్పుడు వాళ్ల కుటుంబాన్ని తీసుకురమ్మని చెప్పాలని, పరిచయం పెంచుకోవాలని, ఏంటో ఆ కాసేపటిలో చాలా చాలా ఆలోచించేశానే. అవును, నీ ధోరణి బట్టి నాకు అర్థమైంది. చెప్పానుగా, నేను కొంచెం ఎక్కువ చనువు చూపించానని. ఇక మళ్లీ రాకూడదనే సూచన చేశాను. అర్థం చేసుకోగలడులే. అనవసరమైన ఆలోచనలకు, అపోహలకు తావివ్వకూడదు. నువ్విక అతని గురించి పూర్తిగా మర్చిపో హెచ్చరికలా చెప్పింది మహాలక్ష్మి. ఆవిడ కూడా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయింది. ఇంతవరకు శ్రీమతి గోగినేని మణిగారి హేమంత తుషారం నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.